ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గురువారంతో పాటు ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత జూలై 3వ తేదీకి ఉంది. ముఖ్యంగా సద్గురువును ఆశ్రయించినటువంటి వారికి, సద్గురువు యొక్క అర్థం పరమార్థం, సద్గురువు పట్ల ప్రేమను పెంచినటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈరోజు. జూలై 3, 1909 శ్రీ సాయి బాబాకు తొలి గురు పూజ జరిగినటువంటి పర్వదినం. తాత్యా సాహెబ్ నూల్కర్ను ఒక సాధనంగా చేసుకొని ఈరోజు ప్రపంచానికి గురు భక్తి వైభవాన్ని చాటినటువంటి గొప్ప సందర్భం జూలై 3, 1909. అప్పటి వరకు గురు పౌర్ణమి పట్ల చాలామందికి అవగాహన లేనటువంటిది. ఎందుకంటే తాత్యా సాహెబ్ నూల్కర్కు ఒక రోజు ముందు చెప్పిన రేపెందుకు బాబా ఆ స్తంభానికి పూజించుకోమన్నాడు, ఆ పూజ ఎందుకు చేయమన్నాడు అనేటువంటి విషయం తాత్యా సాహెబ్ నూల్కర్ లాంటి వారికి కూడా అవగాహన లేదు. అదే రోజు అదే మాటను మరొకిద్దరికి చెప్తాడు. తాత్యా సాహెబ్ నూల్కర్తో పాటు దాదా కేల్కర్, అదేవిధంగా తాత్యా కోతే పాటిల్, ఈ ఇద్దరు కూడా ఆ రోజు దర్శనానికి వెళ్తే రేపు ఈ స్తంభాన్ని పూజించుకోండి, మీకు మంచి జరుగుతుంది అని అంటారు. వాళ్ళకి ఎవ్వరికీ కూడా అవగాహన రాలేదు. ఎందుకంటే బాబా చాలా విషయాలను నమ్మగర్భంగా చెప్తారు. దానిని విశ్లేషించుకొని దాని యొక్క పరమార్థం తెలుసుకున్నటువంటి వారు మాత్రమే విజ్ఞులవుతారు. అసలైనటువంటి బాబా యొక్క అంతరంగాన్ని వారు గ్రహించగలుగుతారు. మనము నిజంగా మాట్లాడుకోవాలంటే గురు మార్గంలో 1909 తర్వాతనే 1909 నుండి ఈరోజు వరకు గురుతత్వంలో గురు పౌర్ణమికి ఇంత వైభవం పెరిగిందంటే కేవలం శ్రీ సాయి బాబా మాత్రమే. ఎందుకంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమిని శ్రీ వ్యాస మహర్షి జన్మదినంగా, గురువులను పూజించుకునేటువంటి దినంగా అందరికీ కూడా తెలుసు. కానీ ఎంతమంది గురు మార్గంలో ఉన్నటువంటి వారు, గురువు పట్ల భక్తి కలిగి ఉన్నటువంటి వారు 1909 కంటే ముందు దానిని పాటించేటువంటి వారు. ఒక దత్తభక్తుల్లో కొద్దిమంది మాత్రమే గురు మార్గంలో దత్త జయంతి తర్వాత చేసుకునేటువంటి పండగ గురు పౌర్ణమి. దత్త సాంప్రదాయంలో కూడా ఎక్కువ ప్రాధాన్యత దత్త జయంతికే ఇచ్చేటువంటి వారు. కానీ శ్రీ సాయిబాబా మార్గంలో గురు పౌర్ణమి ఈరోజు పర్వదినమైంది. కేవలం బాబా మార్గంలో ఉన్నటువంటి వారికి మాత్రమే కాదు, ఈరోజు గురు మార్గంలో ఉన్నటువంటి ఏ గురువును ఆశ్రయించినటువంటి వారైనా గురు పౌర్ణమిని ఒక పర్వదినంగా చేసినటువంటి సాంప్రదాయము శ్రీ సాయిబాబా సాంప్రదాయం. నిజంగా మనందరం కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. నన్ను అందరూ కొంత విమర్శించవచ్చుగాక, నా పట్ల కొంత వ్యతిరేక భావన ఉండవచ్చుగాక ఈ విషయం, నేను చెప్పేటువంటి విషయం పట్ల. ఎందుకంటే శ్రీ సాయిబాబా అనేటువంటి మార్గం లేకపోతే గురు పౌర్ణమికి ఇంత గొప్ప విశిష్టత ఉండేటువంటిది కాదు. ఇది 100% ఎందుకంటే మనమందరం కూడా ఈ జనరేషన్లో పుట్టినటువంటి వాళ్ళమే కదా. నిజంగా నేను చెప్తున్నాను, నాకు కూడా 2012, 13 వరకు కూడా గురు పౌర్ణమి యొక్క వైభవం నాలాంటి వాడికే తెలియదు. ఎందుకంటే బాబా ఆశ్రయంలోకి పెద్దగా లేనటువంటి వాళ్ళం మేమందరం కూడా. కొంతమంది కొన్నేళ్ళుగా ఉండవచ్చు కాక. ఒక రకంగా చెప్పాలంటే నాలాంటి వాడికి, నాకంటే తర్వాత జనరేషన్ వాళ్లకు గురు పూజా దినోత్సవం అంటే సెప్టెంబర్ 5 గుర్తుంటుంది తప్ప గురు పౌర్ణమి అనేటువంటిది బాబా ఎరుకలోకి వచ్చిన తర్వాతనే అది మనం గుర్తుంచుకోగలిగాం. ఇది వాస్తవం. అంతేకాదు, ముఖ్యంగా 1990 తర్వాత గురు మార్గంలో గురు పౌర్ణమికి అత్యంత విశిష్టత రావడానికి, దాని ప్రాధాన్యం పెరగడానికి శ్రీ సాయిబాబా తత్వం యొక్క వ్యాప్తి, సాయిబాబా మందిరాల విస్తరణ, సంస్థానం చేసేటువంటి కార్యక్రమాలు, వీటితోడే గురు పౌర్ణమికి ఒక గొప్ప వైభవం వచ్చింది. ఆ వైభవము ఈరోజు మనల్ని ఎంత జాగృతపరుస్తుందంటే సద్గురువు పట్ల భక్తిని పెంపొందించుకోవడానికి, సద్గురువు పట్ల మరింత ప్రేమను మనం కలిగి ఉండడానికి ఈ గురు పౌర్ణమి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామందికి తెలుసు, గురు పౌర్ణమికి షిరిడీలో విపరీతమైనటువంటి భక్తజనం ఉంటారు. అయినా సరే ఆ రోజు ఖచ్చితంగా బాబాను దర్శించుకోవాలి. ఒక్క షిరిడీ ఏమిటి,
హైదరాబాదులో ఉన్నటువంటి లేకపోతే ఏ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి బాబా మందిరంలో కూడా ఆ రోజు క్యూ ఉంటుంది. ఈసారి ఇంకా గురువారం వచ్చింది. ఈసారి పండగ ఎంత అంగరంగ వైభవంగా ఉంటుందో మనందరం కూడా షిరిడి నుంచి సాయి టీవీ ద్వారా రేపు వచ్చే గురువారం చూడబోతాం కదా. ఎంత కన్నుల పండుగగా ఉంటుందో. నిజంగా గురు పౌర్ణమికి సాయి గురుచంద్రుడు ఎంత గొప్ప వైభవాన్ని తెచ్చాడనడానికి ఈరోజు జరుగుతున్నటువంటి గురు పౌర్ణమి ఉత్సవాలే మనకు ఒక నిదర్శనం కదా. ఈరోజు నేను నిక్కచ్చిగా చెప్తాను, ఇప్పటికీ కూడా ఉన్నటువంటి అనేక గురు సాంప్రదాయాల్లో అత్యంత వైభవంగా ఒక్క బాబా మార్గంలోనే బాబాను ఆశ్రయించిన భక్తులు అంత వైభవంగా, అంత భక్తితోటి, అంత ప్రేమతోటి గురు పౌర్ణమి చేస్తారు. ఎందుకంటే ఒక బలమైనటువంటి బీజాన్ని సాయిబాబా వేశారు గురు పౌర్ణమికి సంబంధించి. ఆ బీజం ఎంత బలమైందంటే ఆ గురు పౌర్ణమి పూజను చేయమని చెప్పి బాబా ఎవరిని అడిగారు? తాత్యా సాహెబ్ నూల్కర్. తాత్యా సాహెబ్ నూల్కర్కు బాబా పట్ల ఎంత భక్తి విశ్వాసమో మొదట బాబా దగ్గర రావడానికి ఎన్ని కండిషన్స్ పెట్టాడో చాలామందికి తెలుసు కదా. నానాసాహెబ్ చందోర్కరు ఎక్కడ వెళ్ళినా సరే, తను ఎక్కడ పనిచేస్తున్నా సరే, ఎవరు ఏ అధికారి కలిసినా మొదట సంభాషించేటువంటి విషయాలు బాబా యొక్క మహత్తు గురించి. తాత్యా సాహెబ్ నూల్కరు పండరిపురంలో సబ్ జడ్జిగా ఉన్నప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ అక్కడ మమలత్దారుగా పనిచేస్తూ ఉన్నారు. ఇద్దరూ కలిసినప్పుడు ఎప్పుడు బాబా గురించి చెప్తారు. బాబా యొక్క మహత్తును చెప్పి, అయ్యా మీరు ఒక్కసారి షిరిడి వెళ్ళి దర్శించుకొని రండి బాబాను, అప్పుడు మీ జీవితం మారిపోతుంది, మీ జీవితంలో గొప్ప అనుభూతి కలుగుతుంది అంటారు. మహాత్ముల పట్ల తాత్యా సాహెబ్ నూల్కర్కు భక్తి ఉంది. ఎందుకంటే వారి తాత తండ్రి అనేక మంది యోగులకు సేవ చేసినటువంటి వారు. అంతేకాదు వారికి ఒక కులగురువు ఉన్నారు. ఆ కులగురువు పట్ల ఎనలేనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నాయి. కాకాపురాణిక్ లాంటి మహాత్ములను వీరి తండ్రి వీళ్ళందరూ కూడా సేవించినటువంటి వారు. గురుభక్తికి సంబంధించి ఏమాత్రం డోకాలేదు. కానీ సాయిబాబాను దర్శించుకోవడంలో అనేక సంశయాలు మనసులో ఉన్నాయి. అందుకని కొన్ని అవి తీరనటువంటి కోరికలను నానాసాహెబ్ ముందుంచుతారు. ఒకటేంటంటే తను పండరిపూర్ వచ్చిన తర్వాత వంట మనిషి లేరు. ఎందుకంటే బ్రాహ్మణ వంట మనిషితోటే వారు చాలా ఉన్నతమైనటువంటి శ్రేష్ఠ బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వారు కాబట్టి వంట బ్రాహ్మణుడు లేడు. నాకు ఎవరైనా వంట బ్రాహ్మణుడు దొరికితే నేను షిరిడీకి వెళ్ళడానికి నాకేం ఇబ్బంది లేదు. రెండవది, మహాత్ముల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. నాగ్పూర్ కమలాలు కావాలి. ఈ రెండు చాలా అసంబద్ధమైనటువంటి కోరికలు ఆ పరిస్థితుల్లో. ఎందుకంటే వంట బ్రాహ్మణుడు దొరకడం అంత సులువైనటువంటి పని కాదు ఆ రోజు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ సీజన్లో నాగ్పూర్ కమలాలు అస్సలు దొరకవు. ఈ రెండూ కూడా సాధ్యం కానటువంటివి. కానీ బాబా ఒక ఉన్నతమైన సంస్కారాలు కలిగినటువంటి భక్తుల్ని తన వద్దకు పిలిపించుకొని ఈరోజు ప్రపంచమంతా కూడా ఎంతో వైభవోపేతంగా జరుపుకుంటున్నటువంటి గురు పౌర్ణమిని అతని చేత ఆరంభింపదలుచుకున్నాడు. బాబా చేసేటువంటి లీల ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఇక్కడ నానాసాహెబ్ చందోర్కర్కే ఆ విషయం చెప్పాడు కదా. నాగ్పూర్ కమలాల సంగతి తర్వాత పక్కన పెట్టండి, కానీ ఎవరైనా వంట బ్రాహ్మణుడు ఉంటే చెప్పమన్నాడు కదా. ఒకరోజు నానాసాహెబ్ చందోర్కర్ యొక్క కచేరీకి, తను పనిచేస్తున్నటువంటి ఆఫీస్కు పెన్షన్ కోసము అర్జీ పెట్టుకోవడానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వస్తాడు. వచ్చినప్పుడు అతను ఇంటర్వ్యూ చేస్తాడు. నీ ఉపాధి ఏమిటి, ఏం చేసేవాడివి అంటే, ఇప్పుడు ఏమీ చేయట్లేదయ్యా, ఇంతకుముందు వేరే పట్టణంలో ఉన్నప్పుడు వంట బ్రాహ్మణుడిగా పనిచేశాను అని చెప్తాడు. మరి ఇప్పుడు నువ్వు వంట బ్రాహ్మణుడిగా ఎక్కడా పనిచేయట్లేదా? లేదు. అయితే ఒక పని చేయి, ఈ ఊరిలో జడ్జి గారు ఉన్నారు, వారిని కలువు, వారికి వంట బ్రాహ్మణుడు అవసరం. వెళ్ళి కలుస్తాడు. అసలు తాత్యా సాహెబ్ నూల్కరు కొన్ని నెలలుగా వెతుకుతున్నాడు వంట బ్రాహ్మణుడి కోసం, దొరకట్లేదు. కానీ నానాసాహెబ్ చందోర్కర్కు చెప్పినటువంటి మరుసటి రోజే వంట బ్రాహ్మణుడి ఇంటికి వస్తాడు. ఆశ్చర్యపోతాడు. తెల్లారి ఇంకొక సంఘటన జరుగుతుంది. ఫ్రమ్ అడ్రస్ లేనటువంటి ఒక పార్సిల్ వస్తుంది. జడ్జి గారేమో కోర్టులో ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు కేసులను. అతని యొక్క అసిస్టెంట్ తీసుకొని ఆ పార్సిల్ తీసుకొని జడ్జి గారు టేబుల్ మీద పెట్టారు. జడ్జి గారు లంచ్ టైంకు బెంచ్ దిగి వచ్చేసరికి అక్కడ పార్సిల్ ఉంది. ఫ్రమ్ అడ్రస్ చూస్తారు, ఏమీ లేదు. సరే అని చెప్పి వాటిని ఇప్పమని చెప్తాడు. ఇప్పేసరికి అందులో నిగనిగలాడేటువంటి మేలి రకాలైనటువంటి నాగ్పూర్ కమలాలు అందులో ఉన్నాయి. ఆశ్చర్యపోతాడు. వెంటనే సాయంత్రం వెళ్ళి చెప్తారు,
నానాసాహెబ్ నాకెవరో కమలాలు పంపించారు, నాగ్పూర్ కమలాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, వంట బ్రాహ్మణు కూడా ఈరోజు వచ్చాడు. నిజంగా ఇవి రెండూ కూడా అసలు ఈ సమయంలో అవి లభించేటువంటివి కాదు. నేను అసాధ్యమైనటువంటి విషయం మీకు చెప్పాను నా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడానికి, కానీ ఆ సాయి పరమాత్మ నా కోసం ఎందుకో ఎదురు చూస్తున్నాడు, ఆయన చరణాలను వెళ్ళి ముద్దాడాలనిపిస్తుందని చెప్పి వెంటనే షిరిడీకి బయలుదేరుతారు. షిరిడీకి వెళ్ళగానే తాత్యా సాహెబ్ యొక్క మనస్సు పులకరించిపోతుంది. ఆయన నమస్కరించుకోబోతుంటే ఆయన యొక్క తలను బాబా చెయ్యితో ఇలా అని వెనక్కి నెడితే మసీదు గోడకు తగులుకొని అక్కడ పడిపోతాడు. అందరూ కూడా కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోతారు. కొడుకు విశ్వనాథ్కు అనుమానం వస్తుంది. నాన్నగారు ఆ విధంగా బాబా మిమ్మల్ని నెడితే మీరు ఇబ్బంది పడ్డారు కదా అని అంటే, కాదు విశ్వనాథ్, బాబా నన్ను ఆనంద సాగరంలోకి తోసివేశాడు. నేను ఉంటున్నటువంటిది ఇప్పుడంతా కూడా దుఃఖసాగరము, ఆ దుఃఖసాగరంలో నుంచి నన్ను ఆనంద సాగరంలోకి తోసివేశాడని అంటారు. ఆ విధంగా తాత్యా సాహెబ్ నుల్కర్కు బాబా యొక్క మహత్తు అనుభవంలోకి వచ్చింది. ఆ తర్వాత తరచూ షిరిడీ వెళ్ళేటువంటి వారు. ఒకసారి షిరిడీ వెళ్ళినప్పుడు బాబా అడుగుతారు, తాత్యా సాహెబ్ మరి తిరిగి ప్రయాణం ఎప్పుడు అని అంటారు. బాబా నాకు ఈసారి వెళ్ళాలని లేదు, ఎందుకంటే దేవుడికి సంబంధించినటువంటి వ్యవహారంలో తీర్పు ఇచ్చిన తర్వాత ఇదే నా తుది తీర్పు కావాలి, నా జీవితానికి ఇదే చివరి తీర్పుగా మిగిలిపోవాలి. ఆ తర్వాత ఇచ్చేటువంటి కక్షలు కార్పణ్యాలకు సంబంధించినటువంటి తీర్పులు నా మనసును కలవర పెడతాయి బాబా. అనేక రకాలైనటువంటి కేసులు చూశాను, కానీ చివరికి భగవంతుడి యొక్క పాండురంగ యొక్క హారతికి సంబంధించినటువంటి వ్యవహారంలో వచ్చినటువంటి వివాదానికి తీర్పు ఇచ్చాను, కాబట్టి నా చివరి తీర్పు దీన్నే ఉండనియండి బాబా, నేను ఇంకా వెళ్ళను, ఉద్యోగం చేయను అని అంటారు. సరే అలాగైలే ఉండులే ఇక్కడే అంటాడు. వెంటనే వెళ్ళి స్వచ్ఛంద పదవి విరమణ చేసి షిరిడీకి వచ్చి ఇక్కడే ఉండిపోతారు. షిరిడీకి వచ్చిన తర్వాత రోజు బాబా యొక్క సహచర్యంలో ఉంటూ బాబా చెప్పినటువంటి కొన్ని మాటలను ఎప్పుడూ కూడా తను రాసి పెట్టుకునేటువంటి వారు. ఆ రాసి పెట్టుకున్నటువంటి పదాలను వారు బాబా ఈ మాట ఎందుకు అన్నారనేటువంటిది ఆ రోజంతా యోచించేటువంటి వారు. అంత సులువుగా బాబా చెప్పేటువంటి మాటలు అర్థం కాకపోయేటివి. అందుకనే గురు పౌర్ణమి రేపు ఉందనగా తెల్లారితే శనివారము 3వ తేదీ శుక్రవారం రోజు చెప్తాడు, రేపు ఈ స్తంభాన్ని పూజించుకో నీకు మంచి జరుగుతుంది అని అంటాడు. రాత్రి నిద్రపోతాడు. తెల్లారి శనివారం బ్రాహ్మణుడు కదా, పూజ చేసుకునేటప్పుడు తిథి చదువుకోవాలి కదా, చదివేటప్పుడు ఆషాఢ శుద్ధ పౌర్ణమి అని వస్తుంది. ఆషాఢ శుద్ధ పౌర్ణమి అనగానే దీని ప్రాధాన్యత ఏమిటనేటువంటిది మరొకసారి చెక్ చేసుకుంటాడు. ఈరోజు వ్యాస మహర్షి యొక్క జన్మదినం, గురువులను పూజించుకునేటువంటి దినం అని చెప్పి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శ్యామకు తాత్యాకు వీళ్ళందరికీ చెప్తాడు. చెప్తే అవును కదా అని చెప్పి శ్యామ పంచాంగం తిరిగేస్తే పంచాంగంలో వ్యాస పౌర్ణమి. సరే వెళ్ళి బాబానే అడుగుదాము అని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతారు. బాబా ఈ స్తంభాన్ని పూజించుకోవడానికి మాకు మనస్సు అంగీకరించట్లేదు, ఈరోజు గురు పౌర్ణమి, మా గురువు మీరే, మీ పాదాలను పూజించుకుంటే తప్ప మాకు శాంతి ఉండదు అని అంటే బాబా ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా సరే అని అంటారు. ఉదయాన్నే ఆ విషయం చెప్పిన తర్వాత రాధాకృష్ణ ఇంటికి సమాచారం అందుతుంది. అందుగానే వెంటనే అందుకు కావలసినటువంటి పూజా సామగ్రి అంతా కూడా సిద్ధం చేసి పెడుతుంది. అందరూ నిర్ణయించుకుంటారు, బాబా రోజువారీ కార్యక్రమాల్లో మనము డిస్టర్బ్ చేయకూడదు, రోజువారీ కార్యక్రమాన్ని మనం అడ్డగిస్తే ఒకవేళ పూజ ఆలస్యమైతే బాబా ఆగ్రహానికి లోనవుతారు. ఎంత గొప్ప చతురత చూడండి ఆ రోజు భక్తులది. ఎందుకంటే బాబా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం కంటే ముందు భిక్షకు వెళ్తారు. భిక్షకు వెళ్లకుండా వారిని నిలవరించి పూజ చేస్తే భక్తులందరూ గుమిగూడితే బాబాకు కోపం వస్తుంది. కాబట్టి వారు భిక్షకు వెళ్ళి వచ్చిన తర్వాత మనం గురు పూజ చేసుకుందాం అనుకుంటారు. వారు భిక్షకు వెళ్ళి వచ్చిన తర్వాత బాబాను ఆసనం మీద కూర్చోబెట్టి ఎంతో వైభవంగా కన్నుల పండుగగా బాబా సశరీరానికి గురు పూజ చేసినటువంటి గొప్ప ధన్యుడయ్యాడు తాత్యా సాహెబ్ నుల్కర్. బాబా పాదాలను రాధాకృష్ణాయి పంపించినటువంటి వెండి పళ్ళెంలో పెట్టి ఆ పాదాలను ప్రక్షాళన చేసి తర్వాత ఆ పాదాలకు గంధాక్షతలతో పూజ చేసి ఆ పాదతీర్థాన్ని
గురు పౌర్ణమి రోజు 1909 జూన్ 3వ తేదీ రోజు అందరికీ కూడా ఆ పాదతీర్థాన్ని సేవింపజేసి ఆ తర్వాత వెంటనే ఒక ఆలోచన నూల్కర్కి వస్తుంది. మాధవడ్కర్ అప్పటికే హారతి పాట రాసి ఉన్నాడు. మాధవడ్కర్ రాసినటువంటి హారతి పాటను గురు పూజ అయిపోయిన తర్వాత సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు హారతి సాయిబాబా అనేటువంటి హారతిని స్వయంగా మొట్టమొదటిసారి బాబా ముందు ఆలపించి, హారతి సాయిబాబా మొట్టమొదటిసారి బాబా ముందు శాస్త్రోక్తంగా పూజ చేసి ఆలపించినటువంటి రోజు కూడా జూన్ 3, 1909. హారతి ఇచ్చిన తర్వాత మనస్సు ఎంత ప్రశాంతత చేకూరిందంటే తాత్యాసాహెబ్ నూల్కర్కు మనసులో ఒక కోరిక కలిగింది. బాబాను రోజు మనం పూజించుకుంటాం, వారి పాద పూజ చేస్తున్నాడు దాదా కేల్కర్. ఇదన్నీ అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా హారతి చేస్తే ఎలా ఉంటుంది? నిజానికి ఈ హారతి సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టాలనేటువంటి సంకల్పం రాధాకృష్ణ ఇదైనప్పటికీ కూడా దానిని ఆచరణలో పెట్టి దానిని కొనసాగించినటువంటి వారు మాత్రం తాత్యాసాహెబ్ నూల్కర్. ఏదో షిరిడి యాత్ర తప్పించుకోవడానికి 2 సాకులను చెప్పినటువంటి తాత్యాసాహెబ్ నూల్కర్ సాయి చరణాల్లో రమించిపోయాడు. సాయి చరణాల దర్శనం లేనటువంటి రోజు హృదయం తల్లడిల్లేది. తాత్యాసాహెబ్ నూల్కర్ను కూడా ఎంత ప్రేమగా పిలిచేటువంటి వారంటే బాబా తాత్యాబా అని పిలిచేవారు ప్రేమతోటి. ఒక్కోసారి అతి చనువుతోటి ముసలివాడా అని చెప్పి పిలిచేటువంటి వాడు. అంత ప్రేమ తాత్యాసాహెబ్ నూల్కర్ అంటే. ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. బాబాకు ఏదైనా పర్వదినం అయితే అందరూ కూడా పురాణ్ పోలీలు చేసుకొని బాబా ముందు రాసులుగా పోసేటువంటి వారు. తాత్యాసాహెబ్ నూల్కర్ కూడా తన ఇంట్లో ఎంతో శుచిగా మడికట్టుకొని మరి బాబా కోసము పురాణ్ పోలీలు తీసుకొచ్చి పెట్టేవారు. వాటన్నింటినీ కుప్పగా పోస్తే బాబా వాటిలో చెయ్యి పెట్టి ఒక దానిని ఏరి, ఇది తాత్యాబా పోలి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఎంతో ప్రేమగా తినేటువంటి వారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు అడిగారు, బాబా అన్నింటినీ ఇక్కడ పోసాం కదా, తాత్యాబా చేసినటువంటి ఆ పోలికి ఎలా గుర్తుపట్టగలిగారు? అసలు అందులో ఏముంది? బాబా ఒక మాట చెప్పేటువంటి వారు, మీరందరూ కూడా అంతా సామాగ్రిని వేసి చేశారు. పురాణ్ పోలికి కావాల్సినటువంటి బెల్లము, పిండి, అన్ని నూనె, అన్ని నెయ్యి అన్నీ వేసి చేశారమ్మా. కానీ నా తాత్యాబా తన ప్రేమను కూడా అందులో రంగరించాడు. ఇది బాబా కోసం, ఇవి బాబా కోసం, ఇవి బాబా తింటాడు అనేటువంటి స్మరణ ఎప్పుడూ ఆ పోలీలు చేస్తున్నప్పుడు తాత్యాబాలో ఉంటుందమ్మా. అందుకనే తాత్యాబా పోలి అంటే నాకు ఇష్టం. మీ అందరిలో కూడా ప్రేమ ఉంది, కానీ తాత్యాబా ప్రేమ అంతకంటే గొప్పది. మీకంటే కొంచెం ఎక్కువ ప్రేమను చూపెట్టాడు, కాబట్టి ఆయన పట్ల కూడా నేను ప్రేమను చూపెట్టాలని చెప్పి బాబా చెప్పేటువంటి వారు. అంటే ఒక భక్తుడి పట్ల ఎంతటి ప్రేమను బాబా కలిగి ఉంటారు. అంతేకాదు తొలి గురు పూజ చేసినటువంటి తాత్యాసాహెబ్ నూల్కర్కు బాబా ఎంత గొప్ప అనుగ్రహాన్ని ఇస్తారంటే, తాత్యాసాహెబ్ నూల్కర్కు మనసులో కోరిక ఉంటుంది. ఆ కోరిక ఏంటంటే బాబా నుండి వారి స్వహస్తాలతోటి ఏదో ఒక దాన్ని పొందాలి. అది రాయి అయినా, రాగి నాణ్యమైనా, నూలు పోగైనా, దీంట్లో ఏదైనా సరే పరమాత్మ నుంచి కనీసం పరమాణువునైనా పొందాలి అనేటువంటిది తాత్యాసాహెబ్ యొక్క ఆకాంక్ష. అలా కాలం గడుచుకుంటూ పోతూ ఉంటుంది. తన మనసులో కూడా ఆ కోరిక పెరుగుతూ ఉంది. బాబాను నేరుగా అడగలేరు. దాంతో బాబాయ్ ఏం చేస్తారంటే, తాత్యాబాకు మనసులో ఏ కలత లేదు. కుటుంబం పైన కానీ, బిడ్డల పైన కానీ, ఇతరత్ర దేనిపైన ఏమీ లేదు. ఏమీ లేని అంత స్వచ్ఛంగా ఉన్నటువంటి ఆ తాత్యాసాహెబ్ మనసులో ఈ చిన్నది కూడా ఉండకూడదు కదా లోపం, పరమాత్మ నుంచి ఏదో ఒకటి పొందాలనేటువంటిది. దాన్ని గ్రహించినటువంటి బాబా ఒకరోజు దత్త జయంతి బ్రహ్మాండంగా జరుగుతుంది షిరిడీలో. జరిగిన తర్వాత రాత్రి ఒక మనిషిని తాత్యాబా ఇంటికి పంపిస్తారు. వెళ్ళి అతను గడప దగ్గరికి పోకముందే ఇంకొక 2 మనుషుల్ని వెంటనే పంపిస్తూ ఉంటాడు. మొదటి వ్యక్తి కబురు చెప్పి రాగానే వరుసగా 2 వ్యక్తులు వచ్చి నూల్కర్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బాబా రమ్మంటున్నారని చెప్పి పిలుస్తారు. అరే, ఇంత రాత్రిపూట ఎందుకు బాబా నన్ను రమ్మంటున్నారు? ఈరోజు పూజలో హారతిలో ఏమైనా లోపం జరిగిందా
అనేటువంటి దాంతో వెళ్తారు. సాధారణంగా ఆ సమయంలో బాబా ఎవరికి కబురు పెట్టారు. రాత్రిపూట వెళ్ళేసరికి బాబా తను దాచిపెట్టుకున్నటువంటి కఫ్నీల మూటను తీసి ద్వారకామయ్యి నడి మధ్యలో ఇప్పి పెడతాడు. పెట్టి అందులో నుంచి ఒక కఫ్నీని ఏరి ఒక కఫ్నీని తీస్తాడు. తీసి నూల్కర్ భుజం మీద వేసి, ఆ భుజం మీద బాబా చెయ్యి వేసి, తాత్యాబా ఇది నీ దగ్గర ఉంచుకో, ఇది చలికి గాలి నుండి నేను రక్షిస్తుంది, ఈ తోడు నీకు చివరి వరకు ఉంటుంది అని చెప్పి కఫ్నీని ఇస్తాడు. తాత్యాసాహెబ్ మనస్సు ఉప్పొంగిపోతుంది. ఆనంద బాష్పాలు బడబడా కారిపోతూ ఉంటాయి. దాంతో తన జీవితంలో ఉన్నటువంటి ఏకైక కోరిక, చివరి కోరిక కూడా బాబా తీర్చేస్తాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఒక భక్తుడు ఒక సత్సంకల్పం కోసం తపిస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా బాబా ఆ భక్తుడి యొక్క అభిలాషను తీరుస్తాడు. ఆ రోజు బాబా కేవలం 4 వ్యక్తులకు మాత్రమే గురు పూజకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్తారు. ఆ స్తంభాన్ని పూజించుకోండి రేపని చెప్పి. 1 నూల్కరు, 2 తాత్య, 3వ వ్యక్తి కేల్కరు, 4వ వ్యక్తి శ్యామ. ఈ 4 కూడా తమ సర్వస్వం బాబా అనుకున్నారు. నూల్కరు ఏ విధంగా అయితే అనేక సంశయాలతో బాబా దగ్గరికి వచ్చాడో, ఈ మిగతా 3 కూడా అంతే. దాదా కేల్కర్కు అసలు సాయిబాబా అనేటువంటి పేరు వినగానే ఏ టైంలో వింటాడు, సాటేకు తన కూతుర్ని ఇవ్వాలనుకుంటాడు. ఆ సందర్భంలో సాటే చెప్తాడు, వెళ్ళి షిరిడీకి వెళ్ళి బాబా అనుమతి తీసుకోమని చెప్పి. లేదు, మా కులగురువు ఇక్కడ ఉంటాడు, ఆయన సలహా తీసుకుంటాడు. లేదు నేను అంగీకరించలేదు అని చెప్తే షిరిడీకి కూతురుతో సహా దాదా కేల్కర్ వస్తారు. దాదా కేల్కర్ ఆ ఊరు కాదు. వచ్చి బాబా ముందు కూతుర్ని కూర్చోబెడితే ఆ కూతురుకు ఒక శాలువా ఇచ్చి ఈ పిల్లను అహ్మద్ నగర్కు పంపి అంటాడు. అంతే, అక్కడితోటి సంబంధం కుదురుతుంది. కుదిరిన తర్వాత బాబా యొక్క ప్రేమను, కరుణను చూసి దాదా కేల్కరు అక్కడే ఉండిపోతాడు. ఒక నిష్ఠాగరిష్టమైనటువంటి బ్రాహ్మణుడు. సాయిబాబా అనేటువంటి పేరు వినగానే వీరు మన సాంప్రదాయానికి చెందినవారు కాదని చెప్పి షిరిడీకి రావడానికే సంశయించినటువంటి వాడు. కానీ బిడ్డ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం అక్కడ ఉండడంతో షిరిడీకి వస్తాడు. వచ్చిన నాటి నుండి ప్రతిరోజు కూడా పూజా పళ్ళ్యాలను విధిపూర్వకంగా తీసుకొచ్చి బాబాకు భిక్ష చేసి వచ్చిన తర్వాత రోజు కూడా పాదపూజ చేసేటువంటి గొప్ప అదృష్టాన్ని దాదా కేల్కర్ పొందాడు. తర్వాత తాత్య కూడా చిన్నతనంలో చాలా మొండిగా ఉండేటువంటి వాడు. యుక్త వయసులో కూడా అలానే ఉండేటువంటి వాడు. కానీ బాబా యొక్క సహచర్యంలో గొప్ప పరిణితిని పొందాడు. బాబాకు అత్యంత సన్నిహితుడిగా తాత్య మారాడు. శ్యామ కూడా అంతే కదా. షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్ళలో ఈయన మహాత్ముడా లేకపోతే పిచ్చివాడా అనేటువంటి సంశయంతో ఉన్నటువంటి శ్యామ బాబా లేకపోతే బ్రతుకు లేదనేటువంటి స్థితికి వచ్చాడు. అందుకనే ఈ 4 చేత బాబా తొలి గురు పౌర్ణమి ఉత్సవాన్ని చేయించుకున్నారు. ఇందులో గొప్ప అదృష్టవంతురాలు ఇంకెవరంటే రాధాకృష్ణాయి. మనం అంటాం ఈ గురు పౌర్ణమికి షిరిడీలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు ఆ ఫ్లవర్ డెకరేషన్స్ అవన్నీ విద్యుత్ కాంతి డెకరేషన్స్ అవన్నీ చేయిస్తారు. ఈ సంవత్సరము ఫలానా వ్యక్తి చేయించారని చెప్పి అక్కడ బోర్డు మీద కూడా రాస్తారు. అంతేందుకు ప్రతి మందిరంలో కూడా ఎవరైనా పూల సేవ చేసినా, అన్నదానం చేసినా గురు పౌర్ణమి రోజు వీళ్ళు ఇది చేశారంటారు. కానీ మనందరం రాధాకృష్ణాయి తర్వాతనే. రాధాకృష్ణాయి ఈ విధంగా గురు పూజ జరుపుకోవాలనుకుంటున్నాము, గురు పూజ జరగబోతుంది బాబా కనగానే మరుక్షణంలో కావలసినటువంటి పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసి ఇస్తుంది. ఆ రోజు భక్తులకు అంత ప్రేమ ఉండేది బాబా పట్ల. ఆ రోజు ఆరంభమైనటువంటి గురు పౌర్ణమి ఉత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. కానీ నాకు మాత్రము ఈరోజు కార్యక్రమానికి చెప్పడానికి వచ్చినప్పుడు మనసులో ఒక తీరనటువంటి ఒక అసంతృప్తి వచ్చేసింది. అసంతృప్తి ఏందో తెలుసా? బాబా యొక్క తొలి గురు పూజ 1909లో జరిగింది కదా. 2009 నాటికి 100 సంవత్సరాలు కదా. అరే 2009లో ఎవ్వరూ కూడా బాబా గురు పూజకు సంబంధించినటువంటి 100 సంవత్సరాల ఉత్సవాన్ని ఎవరు చేయలేకపోయారే. ఆ రోజుల్లో నాకు అవగాహన లేదు కదా, ఆ రోజు సాయి టీవీ లేదు కదా అనేది కొంత అసంతృప్తి గూడు కట్టుకుంది. కానీ బాబా చెప్పలేం,
2029లో ఏం చేయిస్తాడు, మనం ఏం చేయబోతాము అనేటువంటిది ఆ రోజుకి ఆలోచిద్దాం. ఎందుకంటే బాబా మార్గంలో ఇప్పటికీ ఒక పెద్ద కార్యక్రమం మనసులో ఉంది. బాబా కొలువైనటువంటి శ్రీ సాయి సచ్చరితకు సంబంధించినటువంటి 100 సంవత్సరాల ఉత్సవానికి ఒక స్వప్నం ఉంది. ఆ స్వప్నం ఎట్లా సాకారం అవుతుంది అనేటువంటిది 1930లో ఆవిష్కృతమైంది. 2030 నాటికి ఇంకా సమయం ఉంది. అదేవిధంగా ఇటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలను మనం చాలా మిస్ అయ్యాం. ఈరోజు మనం చూడండి, శ్రావణ పౌర్ణమి రోజు పాదుకా ఉత్సవం సాయి టీవీ వార్షికోత్సవం చేసుకుంటాం, స్తవన మంజరి ఉత్సవం చేసుకుంటాం, అదేవిధంగా సచ్చరిత ఉత్సవాలు చేసుకుంటాం, మరాఠీ సచ్చరితకు, తెలుగు సచ్చరితకు. అనేక మంది భక్తుల యొక్క ఉత్సవాలు, మహల్సాపతి ఉత్సవం, బాబా 3 రోజుల సమాధి, అనేకం మనం చేసుకుంటున్నాం. కొంత తృప్తి ఉంది, 99% ఇందులో తృప్తి ఉంది. కానీ ఎందుకో ఈ గురు పూజకు సంబంధించి 1909 చదవగానే 2009 గుర్తొచ్చింది, 2019 కూడా గుర్తొచ్చింది. కానీ గతించినటువంటి దానికోసం మనం ఏమీ చేయలేం. భవిష్యత్తులో ఇంకా బాబా వైభవాన్ని పెంచేటువంటి ఉత్సవాలను మనం ఎన్నో చేసుకోవాలి. ఎందుకంటే తన పట్ల ప్రేమ కలిగి కమిట్మెంట్ ఉన్నటువంటి భక్తుల విషయంలో బాబా ఎలా ఉంటారనడానికి బాబాకు తొలి గురు పూజ చేసినటువంటి తాత్యా సాహెబ్ నూల్కర్ జీవితం అందుకు నిదర్శనం. అరే, మనిషి యొక్క విలువ, మనిషి గురించి ఎప్పుడు మాట్లాడుకుంటారంటే మనిషి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటారు. తాత్యా సాహెబ్ నూల్కర్ కూడా తన అంత్యదశలో కుటుంబ సభ్యులందరూ కూడా పూణేకి వచ్చేయి, ఇక్కడ లేదు, విశ్వనాథ్ లాంటి వారు వేరే ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంటాడు కొడుకు, అక్కడికి రమ్మంటే రాడు, నేను ఇక్కడే ఉండాలి, నా గమ్యస్థానం ఇది, కాబట్టి ఈ గమ్యస్థానంలోనే నా ప్రాణం పోవాలని చెప్పి కష్టమైనా సరే అక్కడే ఉంటాడు. ఉండి ఇక చివరి అంతిమ దశ ఎవరికైనా తెలుస్తుంది. చివరిలో అంతిమ దశ తెలియగానే గురు భజనకు సంబంధించినటువంటి కీర్తన ప్రారంభించమని చెప్పి విశ్వనాథ్ను ఆదేశిస్తారు. అప్పటికే కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు, అనేక మంది భక్తులు వీరి అంతిమ గడియలు దగ్గరికి వచ్చాయని చెప్పి వచ్చి నూల్కర్ ఇంటి దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడు విశ్వనాథు ఒక భజన ప్రారంభిస్తాడు. ఆ భజనను మరలా పాడమంటారు. ఆ భజన యొక్క అర్థం ఏంటంటే, ప్రభు నీ యందు నిలచి నీ కోసం ప్రతీక్షించే నాకు నీ దివ్య దర్శనాన్ని ఇవ్వవయ్యా అని చెప్పి ఉంటుంది. నిజంగా బాబా యొక్క దర్శనం కోసం అంతగా పాకులాడేటువంటి వారు. తాత్యా సాహెబ్ మరణించారనేటువంటి విషయం తెలియగానే బాబా ద్వారకామాయి బయటకు వచ్చి, ఈరోజు ద్వారకామాయి వెనకాల ఒక పెద్ద నక్షత్రం రాలిపోయింది అని బాబా నోరు కొట్టుకుంటూ లబోదిబోమని చెప్పి రోదిస్తాడు. ఇది చాలు కదా, ఒక భక్తుడి గురించి ఒక పరమాత్మ రోదించడం అనేటువంటిది. అదేవిధంగా పెద్ద నక్షత్రం రాలిపోయింది అన్నారు కదా, అంటే ఎంత గొప్ప జన్మ సంస్కారాలు కలిగినటువంటి వారు నూల్కర్. తాత్యా సాహెబ్ నూల్కర్ మరణించినటువంటి రోజు భక్తులందరితో పదే కొన్ని మాటలు చెప్తూ ఉన్నారు. అయ్యో, నా తాత్యాబాయ్ వెళ్ళిపోయాడే, నేనేమి చేసేది, ఈ ద్వారకామాయిలో ఇంకా ఏముంది, నేను కూడా వెళ్ళిపోతాను. తాత్యాబాయ్ ఎంతో మంచివాడు, నేను చెప్పినట్టు విన్నాడు, అతను జీవిత గమ్యం చేరుకోవడానికి నేను సహకరించాను, అతనికి ఇక జన్మ లేదు అని అంటారు. నిజంగా ఒక భక్తుడి గురించి ఎంత అద్భుతంగా బాబా చెప్పారో చూడండి. మరెవ్వరి గురించి కూడా బాబా ఇలా చెప్పలేదు, ఒక్క తాత్యా సాహెబ్ నూల్కర్ గురించే చెప్పాడు. తాత్యా సాహెబ్ నూల్కర్ మంచివాడు, నేను చెప్పినట్టు విన్నాడు, అతడు గమ్యం చేరుకోవడానికి నన్ను సహకారిగా చేసుకున్నాడు అని అంటారు. అందుకని ఇక జన్మలేదు తాత్యా సాహెబ్ అంటారు. తాత్యా సాహెబ్ నూల్కర్ ఎంత అదృష్టవంతుడు కదా. తొలి గురు పూజ చేసినటువంటి నూల్కర్ పట్ల బాబాకున్నటువంటి ప్రేమ ఒక్క మాట చాలు కదా. తాత్యాబా ఎంతో మంచివాడు, నేను చెప్పినట్టు విన్నాడు అన్నారు. మనం కూడా బాబా చెప్పినట్టు వింటే తాత్యాబా లాగా మనల్ని కూడా బాబా తలుస్తాడు. జీవితంలో పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ కూడా మరణం తర్వాత చెరిగిపోయేటువంటివి. కేవలం నిలబడేటువంటిది మనిషి యొక్క నిబద్ధత, భగవంతుని పట్ల భక్తి, భగవంతుడు చివరిగా మనల్ని స్మరించేటువంటి స్థితికి మనం వెళ్ళాలి. ఎందుకంటే బిడ్డలు, ఆలి, భర్త వీళ్ళందరూ కూడా 13 రోజులు తలుస్తారు. కానీ భగవంతుడు చెప్పినట్టు మనం ఉంటే 13 తరాలు తలుస్తాడు మనల్ని. శ్యామతో అంటారు కదా, నీకు నాకు 72 జన్మల అనుబంధం.
72 జన్మల నుంచి శ్యామాను ఏ విధంగా బాబా స్మరిస్తున్నాడో చూడండి. అదేవిధంగా చాలామంది భక్తులతోటి, చందోర్కర్ తోటి, అందరితోటి కూడా జన్మజన్మల అనుబంధం అంటారు. అంటే జన్మజన్మలుగా నిన్ను ఏ విధంగా తలుస్తున్నాడో, గుర్తుపెట్టుకుంటున్నాడో చూడండి. ఈ రోజుల్లో మరుసటి తరం మనల్ని గుర్తుపెట్టుకుంటే చాలా గొప్ప, నీ మనవడు నిన్ను గుర్తుపెట్టుకుంటే గొప్ప. అటువంటి దానికోసం జీవితంలో అనేక రకాలుగా పాకులాడుతూ ఉంటాం. ఆ పాకులాట ఏదో పావుల ఇంత సద్గురు కోసం పాకులాడితే, సద్గురు సేవలో ఉంటే మన జన్మ ధన్యమవుతుంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.